కాల్పుల విరమణకు అంగీకరించిన పాకిస్తాన్ కొన్ని గంటల్లోనే తన బుద్ధిని చూపించుకుంది. తన వక్ర బుద్ధిని అయితే చూపించుకుంది. నిజంగానో పాకిస్తాన్ ని నమ్మకూడదు అనడానికి ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సీజ్ ఫైర్ అంటూనే జమ్మూలోని పల్వానా సెక్టర్ లోని నియంత్రణ రేఖ అంటే ఆ నియంత్రణ రేఖ ఉంది కదా, వెంబడి కూడాను పాకిస్తాన్ అంటే శనివారం ఈ రోజునే కాల్పులకు పాల్పడింది. అక్నూర్, రాజౌరి, ఆర్ఎస్-పురా సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దులు వెంబడి కూడాను పాకిస్తాన్ సైన్యం అయితే ఫిరంగి దాడులకు పాల్పడింది. అసలు పక్క నుంచి కాల్పుల్ని విరమణ చేసుకుందాం, మన ఇద్దరు సంధి చేసుకుందాం అని భారత్ నమ్మించినట్టే నమ్మించి ఇలాంటి పని చేయడం పట్ల నెటిజన్లు మాత్రం తీవ్ర కోపంలో ఉన్నారు. అంతేకాకుండాను ఇలా చేయడం ఏంటి, ఇలా చేసినందుకు మరి మోడీ గారు మరి ఎలాంటి శిక్ష విధిస్తారో మరి వేచి చూడాలి. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఎలాంటి పరిణామం ఉంటుందా అని. అయితే జమ్మూ నుండి పంజాబ్, రాజస్థాన్ వరకు అనేక నగరాలపైన డ్రోన్లు, క్షిపణుల దాడులు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాక కూడా పాక్ సైన్యం దాడులకు తెగబడ్డారని కారణం అక్కడి ప్రభుత్వ ఆర్మీ తన చేతుల్లోకి తీసుకోపోవడమే అని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా 4 గంటల్లోనే అంటే సీజ్ ఫైర్ అనుకుని ఇద్దరు కూడా ఒప్పందం కుదుర్చుకున్న 4 గంటల్లోనే పాక్ ఆర్మీ సరిహద్దుల్లోని కాల్పులకైతే తెగబడ్డారు. దీనికి కారణం పాక్ ప్రభుత్వం పూర్తిగా ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు మధ్య ఒక కోల్డ్ వార్ జరుగుతుందని అనిపిస్తుంది. అసీం మునీర్ కు సీజ్ ఫైర్ ఇష్టం లేదని అంటున్నారు. అమెరికా ఆజ్ఞలను ధిక్కరించి మరీ దాడికి దిగారని సమాచారం. కార్గిల్ వార్ తర్వాత పాకిస్తాన్ ముషరఫ్ స్వాధీనం చేసుకున్నట్టే ఇప్పుడు కూడా అసీం మునీర్ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారనే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలు బట్టి చూస్తుంటే వాళ్ళిద్దరికి మధ్యన పడక మళ్ళీ యుద్ధం చేస్తున్నారా అని అనిపిస్తుంది. కానీ ఇంకో రకంగా ఆలోచిస్తుంటే ఇదేదో వాళ్ళిద్దరూ ఇలా చూపిస్తూ పైకి కుట్ర పన్నుతున్నారేమో అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఏదన్నా కావచ్చు, పాకిస్తాన్ వాళ్ళు మాత్రం అస్సలు నమ్మడానికే లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. సీజ్ ఫైర్ అంటూనే మన మీద కాల్పులు జరిపారు, చూశారు కదా. ఇలాంటి వెన్నుపోటుదారులను మాత్రం అస్సలు వదలకూడదు. మరి మోడీ గారు ఏం చేస్తారో వేచి చూడాలి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.